ఆనందం ఆపుకోలేకపోతున్నా. ఇది అసలుకి ఇంట్లో బెడ్ ఉంటే ఇళ్ళనే పడుకుంటా, అంత బాగుంటుంది. లేవు మా అమ్మ, పైసలు లేవు మా అమ్మ. మళ్ళీ తీరా చూస్తే సాయంత్రం వాడు వైన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంచారి యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నా గైస్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు గైస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంత బాగా సపోర్ట్ చేస్తారని అసలు అనుకోలేను. ఏ వీడియో పెట్టినా అని మంచి రీచ్ వస్తుంది. ఇంకొక చిన్నది ఏంటంటే, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది గైస్. ప్లీజ్ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిన. సరే, ఇంకా నేను చేయదలుచుకోలేను. సరే, ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక కొత్త షూస్ కొన్నా గైస్. నేను జస్ట్ దాన్ని అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నా. జస్ట్ షూస్కే మాకు అందరికి ఇట్లా వీడియో చేసి చూపించాలా అనుకుంటున్నారు కదా మీరు అందరూ. కానీ పక్కా చూపించాలి. ఆ షూస్కున్న క్రేజ్ మామూలుది కాదు. ప్రతి ఒక్క బాయ్కి అదొక ఎప్పుడు ఒక విష్ లిస్ట్లో పెట్టేసుకొని చూస్తూ ఉంటారు, ఎప్పుడు కొనాలి అని. అందరిలాగా నేను కూడా గాయస్, నేను కూడా చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా ఆ షూస్ కొనడానికి. ఎప్పుడు నా విష్ లిస్ట్లో ఉంటుండే అది. బయట వాళ్ళు ఎవరైనా వేసుకొని కనిపిస్తే, అరే ఎప్పుడు కొంటాం మనం, నా జీవితానికి ఎప్పుడు కొంటా అని అనుకుంటుండే. కలలో కూడా అనుకోలేను నేను ఈరోజు కొంటా అని. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్ మీకు షేర్ చేయాలని జస్ట్ ఈ సోదంతా చెప్తున్నాడు కదా. నా షూస్ ఏంటని చాలా తిట్టుకుంటున్నారు కదా. నాకు తెలుసు మీరు నన్ను తిట్టుకుంటారో నాకు తెలుసు. ఏవో కాదు, బాయ్స్కి అందరికీ డ్రీమ్ షూస్, నన్ అదర్ దెన్ న్యూ బ్యాలెన్స్ షూస్ గాయస్. నెక్స్ట్ గాయస్, అక్షరాల 17,000 ఉంది ఇండియాలో. ఇక్కడ 150 pounds ఉంది. నా ఫేవరెట్ షూస్ ఇవి. ఆనందం ఆపుకోలేకపోతున్నా. కంఫర్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన కొద్దీ నాకు అర్థమైపోయింది. నేను ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేసిన లైఫ్లో. మా ఫ్రెండ్ దగ్గర ఉండే న్యూ బ్యాలెన్స్ షూస్ ఉండే. అప్పుడు చూసిన కన్నుబడ్డది అప్పటి నుంచి. ఇప్పుడు కొందాం ఆల్మోస్ట్ ఒక 8-9 months వెయిట్ చేసిన. నేను యూకే వచ్చినప్పటి నుంచి. సో డబ్బులు ఎప్పుడు లేకుండే. కొందాం అంటే ఫైనల్లీ ఈరోజు కొనేసిన. మీరు ఎవరికైనా బాయ్స్కి గిఫ్ట్ ఇవ్వాలంటే బెస్ట్ గిఫ్ట్ గాయస్ ఇది. మీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఈ న్యూ బ్యాలెన్స్ షూస్ ఇచ్చినారు అనుకో, పొరపాటున ఈ గిఫ్ట్ ఇచ్చినారు అనుకో, వాళ్ళు మిమ్మల్ని వద్దులరు గాయస్. ఎందుకంటే చాలా అంటే చాలా ఇష్టం. మీరు అసలుకి వాళ్ళ బర్త్డేస్కి ఏమన్నా ప్లాన్ చేయాలనుకుంటే న్యూ బ్యాలెన్స్లో షూస్, మీ బడ్జెట్ ఒక 15,000 ఉందనుకో, మీ హస్బెండ్కి కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే బెస్ట్ గాయస్. సీరియస్ చెప్తున్నా, చాలా అంటే చాలా బెస్ట్. వాళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఇది బాయ్స్ అందరికీ ఫేవరెట్. ఎవరైనా వచ్చి వాళ్ళని అడిగినా కానీ, అరే షూస్ బాగున్నాయిరా అంటే, అరే నా వైఫ్ ఇప్పించిందిరా, అరే నా గర్ల్ ఫ్రెండ్ ఇప్పించిందిరా అంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. అందుకే ఎవరైనా ఏదైనా పార్టీస్కి, బర్త్డేస్ కానీ, ఏదైనా యానివర్సరీకి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇది ఇచ్చేసేయండి. వాడు ఖుషి అయిపోతాడు. ఇది గాయస్, మీరు కూడా నాకు ఇది గిఫ్ట్ ఇవ్వచ్చు. నా నెక్స్ట్ బర్త్డేకి ఎవరన్నా అప్పటివరకల్లా మంచి సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్ అయ్యి నాకు ఎవరన్నా ఇది డొనేట్ చేస్తే బాగుండు. ఇంకా అప్పటివరకల్లా ఖరాబ్ అయిపోతాయి కదా, ఇంకొక పేర్ ఆఫ్ షూస్. సరే, కనిపిస్తున్నా ఇప్పుడు? అమ్మయ్య. సరే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందామంటే, ఈ షూస్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే, చూస్తున్నారు కదా, ఇట్లా మనం ఇట్లా వేసుకుంటే ఒక బల్క్ లుక్ అనేది మనకి ఇస్తుంది. ఇది ఒక హెవీగా అనిపిస్తుంది కదా. ఫస్ట్ మనం చూడగానే ఒక అవతల పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే, అరే వీడేంద్రా ఈ షూస్ వేసుకున్నాడు ఏంద్రా, ఇట్లా అనిపిస్తుంది. చాలా అట్రాక్టివ్ ఉంటాయి. ఇది ఒక బేస్ పార్ట్ ఉంటుంది కదా, ఇదే నా ఫేవరెట్ పార్ట్. ఇందులో చాలా అంటే చాలా ఉంటుంది. ఇంకా ఈ షూస్కున్న స్పెషాలిటీ ఏంటి అంటే, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది గైస్. అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం షూస్కి 15,000 పెట్టడం అవసరమా అంటే, నా దృష్టిలో మాత్రం అవసరం గైస్. ఎందుకంటే మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక డేలో మొత్తం మ్యాక్సిమం మనం కాళ్ళపైన నడుస్తాం. మనం
మనం కూడా మన కాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వం, ఏది పడితే చేసుకుంటాం. సోల్ ఉండదు కొన్ని షూస్కి. అసలు మనం దాన్ని అసలు పట్టించుకోము, ఏదో మన బాడీ పార్ట్గా అన్నట్టు చూసుకుంటాం. మనకి అట్లీస్ట్ మన కాళ్ళని మనం సరిగా క్లీన్ కూడా చేసుకోము. అంతెందుకు నేను కూడా సరిగా క్లీన్ చేసుకోపోతుండే. ఎంత టేక్ కేర్ చేస్తే మనం కూడా ఇవంతా టేక్ కేర్ చేస్తాయి. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది గాయస్. ఇప్పుడు మనం నార్మల్ షూస్ వేసుకోవడంలో, ఒక బ్రాండెడ్ షూస్ వేసుకోవడంలో చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసినా కదా. నేను కూడా మధ్యతరగతితోనే, నా తను కూడా అంత డబ్బులు లేవు. కానీ లేటర్ నేను చాలా రోజుల తర్వాత రియలైజ్ అయినా నేను, మనం షూస్ పైన కూడా ఇన్వెస్ట్ చేయాలి. మన షూస్ పైన మనం ఎంత మంచిగా ఇన్వెస్ట్ చేస్తామో, మన బట్టల మీద మంచిగా ఇన్వెస్ట్ చేస్తాం, హెయిర్ పైన ఇన్వెస్ట్ చేస్తాం, బ్యూటీ ప్రొడక్ట్స్ పైన ఇన్వెస్ట్ చేస్తాం, అన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తాం. కానీ మన కాళ్ళని మనం అసలు పట్టించుకోం. నేను చాలా రోజుల తర్వాత రియలైజ్ అయ్యి, ఇంకోటి ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన. 200 దొరికే షూస్ వేసుకున్నా, 2000 దొరికే షూస్ వేసుకున్నా, 8000 దొరికే షూస్ వేసుకున్నా. నాకు క్లియర్గా అర్థమైపోతుంది కదా సార్, క్లియర్గా అర్థమైపోతుంది. పిచ్చోళ్ళు కాదు కదా జనాలు ఇంతమంది కొనేది, అర్థమై కొంటారు. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే నేను ఫోర్స్ చేసి కొనమనట్లేదు, కానీ మీరు ఫోమ్ ఉండేది కింద, మన కాలుకి కొంచెం మంచి ప్రొటెక్షన్ ఇచ్చేది అట్లాంటివి కొనండి. పిచ్చివి కొనకండి. కొందరు కొంటారు హార్డ్ ఫోమ్ ఉంటుంది కింద అసలు. అవి కొనడం వల్ల ఏంది, మనం డే మొత్తం ఆ కాళ్ళ పైన నిలబడతాం, ఉరుకుతాం, నడుస్తాం. ఎంత స్ట్రెయిన్ పడుద్ది అంటే అంత స్ట్రెయిన్ పడుద్ది కాళ్ళపైన. ఇప్పుడు మీరు ఇప్పుడు అర్థం కదా పెయిన్ ఏదో. మీరు ఒక 20 ఇయర్స్ తర్వాత, మీకు ఒక 40 ఇయర్స్, ఒక 50 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు రియలైజ్ అవుతారు, అరే మనం అప్పుడు ఒక మంచి షూస్ మెయింటైన్ చేస్తే మన కాలు కొంచెం బెటర్గా ఉంటుండే కదా అనిపిస్తుంది. ఇప్పుడు మీ ముఖాల నొప్పులు కూడా చాలామందికి వస్తాయి కదా. ఇది కూడా మనకు షూస్ కరెక్ట్గా చెప్పులు వేసుకోకపోవడం కూడా ఒక రీజన్. అందుకే మీరు కూడా మిమ్మల్ని కూడా 15,000 20,000 షూస్ ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తాను. కానీ జస్ట్ ఒక మంచి షూస్, బేసిక్ షూస్ మన బాధ్యత గాయస్. కాళ్ళు కూడా మన బాడీలో ఒక పార్ట్ అని జస్ట్ గుర్తించాను దాంట్లోని. ఇంకా కొంతమంది ఉంటారు, అరే షూస్ మనం నార్మల్గా డిస్కస్ చేస్తాం కదా, అరే షూస్ కొనొచ్చు కదా, ఎందుకురా ఇంకా అవే చెప్పులు వేసుకొని తిరుగుతావు, అలానే ఉంటావురా అంటే, అరే పైసలు లేవు మామ. మళ్ళీ తీరా చూస్తే సాయంత్రం వాడు వైన్ షాప్ కూడా కనిపిస్తాడు, కాటన్ బీర్లను పట్టుకొని కనిపిస్తాడు. దానికైతే పైసలు వస్తాయి. అరే మన షూస్ మనం కొంచెం మన కాళ్ళని కొంచెం టేక్ కేర్ చేసుకోవాలి అని అంటే దానికి డబ్బులు రావు, మందుకైతే వస్తాయి. అట్లా అయిపోయినారు జనాలు, ఏం చేస్తాం ఇక. సరే గాయ్స్, ఇప్పుడు మనం బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో చూద్దాం. ఇప్పుడు మనకు బాక్స్ అయితే ఇట్లా వస్తుంది. ఇక్కడ న్యూ బ్యాలెన్స్ అనే పేరు వస్తుంది, ఇక్కడ ఎన్బి అని వస్తుంది. ఇది సింబల్, న్యూ బ్యాలెన్స్ సింబల్ ఇది. ఇప్పుడు బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయంటే, ఇట్లా ఓపెన్ చేయగానే షూస్ ఉంటాయి. ఇదొక షూస్ అండ్ ఇదొక షూస్ అండ్ ఇది 2 షూస్ గైస్. అండ్ మనకు ఇక్కడ నార్మల్గా ఒకటి, ఈ షూస్ని మనం ఎట్లా కేర్ చేయొచ్చు అనేది చిన్న మాన్యువల్ లాంటివి ఇస్తారు. మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం ఎక్కువ రోజులు ఈ షూస్ రావాలంటే ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చిన్న మాన్యువల్ ఇస్తారు. అండ్ ఇంకా మనకు ఒక లేస్ కూడా ఇస్తారు గైస్, ఎక్స్ట్రా లేస్. అండ్ దిస్ డిఫరెంట్ లేస్. ఈ లేస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు వైట్ కలర్ లైన్స్ వచ్చినాయి ఇందులో, లేస్ మధ్యలో, థ్రెడ్ మధ్యలో వైట్ కలర్ లేస్ వచ్చినాయి. ఇది ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది పెట్టుకోవచ్చు, కట్టుకోవచ్చు. అండ్ చూసుకుంటే ఇక్కడ ఎన్ అనే లోగో వస్తుంది, కనిపిస్తున్న ఎన్ అనే వస్తుంది, న్యూ బ్యాలెన్స్ అనే సింబల్. అండ్ ఇక్కడ ఇంకొక ఎన్. అండ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా ఎన్బి అని ఇచ్చినాడు, ఇట్స్ న్యూ బ్యాలెన్స్ సింబల్. అండ్ ఇక్కడ ఒక ఎన్ అనే సింబల్ ఇచ్చినాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు 9060 ఇచ్చినారు. ఇది మోడల్ పేరు, ఫేమస్. ఇది చూడగానే అర్థమైపోతుంది 9060 బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న డిస్క్రిప్షన్, అది సైజ్ ఏంది, మోడల్ ఏంది, జస్ట్ చిన్నగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు అంతే గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే డిజైన్ కూడా చూసుకోవచ్చు, కింద ఎట్లా ఉందో డిజైన్ ఇచ్చాడు కొంచెం చిన్నగా. ఇక్కడ టూ కలర్స్ ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 2 కలర్స్ ఉంది. అండ్ ఇక్కడ ఓన్లీ 1 కలర్ ఉంది. అండ్ మనకు
ఇక్కడ ఎన్బి అని రాసి ఉంటుంది. అండ్ ఈ సౌల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. సోల్ పైన కూడా చెప్తున్నా, ఐ లవ్ దిస్ సౌల్. అసలుకి ఇంట్లో బెడ్ ఉంటే ఇంట్లోనే పడుకుంటా, అంత బాగుంటుంది. సారీ, ఇందులో స్పేస్ ఉంటే ఇందులోనే పడుకుంటా, ఇందులో బెడ్ ఉంటే కాదు. ఇందులో బెడ్ ఉంటే నేను ఎందుకు పడతా కానీ. ఇది గైస్, సరే మీకు ఇప్పుడు వేసుకొని చూపిస్తా. సాక్స్లో ఏం వేసుకోవట్లేదు, జస్ట్ ఇప్పటికే కదా వీడియోకి వస్తున్నాయి. మరి మళ్ళీ అనుకున్నారు వీడియోని షూస్ కోసం ఇంత కాళ్ళ గురించి ఎంత నీతో చెప్పి మళ్ళీ సాక్స్ వేసుకోవట్లేదు. జస్ట్ వీడియో కోసమే. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఉంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఇంకా ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేరో నాకు తెలీదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇంకా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ఇక నేను ఏం చేయలేను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.